అందుకే కలిపాను బావా. ఏంటి వండే వంటలో రుచి తీసుకురావాలి కానీ ఏవో చెత్తవన్నీ కలిపి రుచి తీసుకొద్దామని చూసారా? అలా ఏది పడితే అది కలిపితే జనాల ఆరోగ్యాలు ఏమవుతాయి? వాళ్ళ ప్రాణాలు పోయినా పర్లేదా మీకు? నా అల్లుడు బాధ చూడలేక నా కూతురు ఏదో చేసింది, ఏదో పెద్ద తప్పు అన్నట్టు మాట్లాడతావేంటి నువ్వు? మనుషుల ఆరోగ్యాలతో ఆడుకోవడం తప్పు కాక ఇంకేంటి? అయినా ఇలాంటి బుద్ధి లేని పని ఎందుకు చేసావు లాక్యా? ఇలాంటివన్నీ కలుపుతారా? నన్ను క్షమించు బావా. వ్యాపారం బాగా సాగితే నువ్వు సంతోషంగా ఉంటావనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. క్షమించగలిగేంత చిన్న తప్పు కాదు అలేఖ్య నువ్వు చేసింది. నా ఒక్కడి గురించి ఆలోచించి జనాల ప్రాణాల గురించి నిర్లక్ష్యంగా ఆలోచిస్తావా? దేవుడి దయ వల్ల ఏది జరగలేదు కాబట్టి సరిపోయింది. అదే వాళ్ళలో ఎవరికైనా ఏదైనా జరుగుంటే నన్ను తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టుండేవారు. అయ్యో, కస్టమర్లు ఇంతకాలం మన హోటల్కి వస్తుంది ఇంట్లో తిన్నట్టు రుచిగా నాణ్యతతో ఉంటుంది అని. అందరిలాగా మనం కూడా అది ఇది కలిపి తినే తిండిని కల్తీ చేస్తే మిగిలిన హోటల్స్ కి మన హోటల్ కి తేడా ఉంటుంది. సారీ బావా, ఇంకెప్పుడు ఇలా చేయను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. ఏదో తెలియక చేసిందిలే అల్లుడు. తెలిసి చేసినా తెలియక చేసినా తను చేసింది పెద్ద తప్పు. మనుషుల ప్రాణాల కంటే డబ్బేమీ ఎక్కువ కాదు. నా ఆనందం అంతకంటే ఎక్కువ కాదు. తను చేసిన తప్పుకి అందరి ముందు రేపు నేను తలదించుకోవాలి. చూసింది చాలమ్మా, పోయి ఒకరికొకరు కాపడాలు పెట్టుకోండి. ఇప్పటికే ఒళ్ళంతా వాసినట్టుంది. వెళ్ళండి. రేయ్